సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు ఎటువంటి అలవాట్లు మనల్ని కోటీశ్వరులు కానివ్వకుండా పేదరికంలోకి నెట్టేస్తాయి? చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు సార్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగారు. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే అసలు రిచ్ పీపుల్ ఎందుకు రిచ్ అవుతున్నారు, అసలు పూర్ పీపుల్ ఎందుకు పూర్ అవుతున్నాం, ఈ మిడిల్ క్లాస్లో ఎందుకు ఉంటున్నాం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నా దగ్గర డబ్బులు లేవు, నేను సంపాదించలేకపోతున్నాను, నాకు భగవంతుడు అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు అన్ని కొన్ని అంటున్నారు. కానీ వాస్తవంగా ఇక్కడ ఉన్న హ్యాబిట్స్ వల్లే, మనం చేసే పనులు మన హ్యాబిట్స్ వల్లే అవుతున్నాం. ఫస్ట్ మేజర్గా మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే స్పెండింగ్ టు ఇంప్రెస్ అదర్స్. అంటే ఎప్పుడు చూసినా మనం వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, నేను రిచ్ అయ్యాను, నేను బాగా ఉన్నాను, నేను ధనవంతుడిని కోటీసుని అయ్యాను అని చూపించుకునే ప్రయత్నం. దాంతో ఏమవుతుందంటే ఎక్కువ లైబిలిటీస్ పెడుతున్నాం. ఇప్పుడు కార్ ఉంది, ఒక 5 లక్షలు నార్మల్ కార్ తీసుకోవాల్సింది ఆయన 20 లక్షలు 30 లక్షలు హై ఎండ్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది, దానికి ఈఎంఐలు కట్టుకుంటా ఉండాలి కదా 40 సంవత్సరాలు. అది దానివల్ల ఏమవుతుందంటే ఆయన పర్స్ అంతా కూడా స్పెండింగ్ అయిపోతుంది. ఎంత సంపాదించినా ఆయన అదర్కి చూపించుకోవడానికి మాత్రమే అవుతుంది. దీనికి ఏంటంటే ఒక లిమిట్ ఉండదు. ఇప్పుడు ₹1,00,00,000 ఇల్లు కొనేయటం, 2 కోట్ల ఇల్లు కొనేయటం, నేను చాలా హై లెవెల్లో ఉన్నాను అని చూపించుకోవటానికి ఏమవుతుందంటే చాలా తాపత్రయపడుతుంటాం. అది యాక్చువల్గా రిచ్ పీపుల్ అలా చేయరు. వాళ్ళు ఒకళ్ళకి ప్రూవ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే యు ఆర్ నాట్ మై పర్సన్ టు జడ్జ్. వాళ్ళకి ఉంటుంది అనమాట. అంటే రిచ్ పీపుల్ బై అసెట్స్, పూర్ పీపుల్ బై లైబిలిటీస్. ఇలా అప్పులు తెచ్చుకుంటారు. అవును, ఇదే మేజర్ డిఫరెన్స్. సో ఇప్పటి నుంచి ఏంటంటే ఎదుటి ఇంప్రెస్ చేయటం మానేసేద్దాం. ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయటం అనేది మానేసేసి అసలు ఇది నాకు డబ్బులు ఇస్తుందా లేదా, ఇది నాకు అవసరమా లేదా, దానికి స్పెండ్ చేయండి. సో రెండో పాయింట్ ఏంటంటే నెవర్ ఇన్వెస్టింగ్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, సేవింగ్స్ ఎక్కువ చేస్తుంటారు, లేదా సేవింగ్స్ కానీ ఇటు బ్యాంక్ లో పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే అది గ్రో అవ్వదు. సో మల్టిపుల్ అవ్వదు. ఇప్పుడు ల్యాండ్ ఉంది, ఒక 20 ఏళ్ళ క్రితం ల్యాండ్ కొంటే వాళ్ళు ఏమైంది, కోకాపేటలో కొంటే కోట్లు అయిపోయింది, 200 కోట్లు 300 కోట్లు అయింది ఈ రోజు. సో ఆ రోజు హైదరాబాద్ లో అందరికీ ఉన్నాయి డబ్బులు, కానీ ఎవరికి ఆలోచన రాదు, విజన్ ముందు చూపు, దూరదృష్టి రాదు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది వెల్త్ క్రియేట్ అవుతుంది. సో వేరేది కాదు. ఇన్వెస్ట్మెంట్లో 3 ఉన్నాయి. ఒకటి ల్యాండ్ కొనుక్కోవటం, 2 గోల్డ్ కొనుక్కోవటం, 3 షేర్లు కొనుక్కోవటం. సో వీటిల్లో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం, వీటిల్లో ఏదైనా చేసుకోవటం అనేది ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తే మనకి అప్పుడు గ్రో అవుతాం. మూడో పాయింట్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ వన్ ఇన్కమ్. చాలా మంది ఏమిటంటే ఒక్క ఇన్కమ్ లోనే డిపెండ్ అవుతూ ఉంటారు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకోలేరు. దానివల్ల చాలా లాస్ అవుతున్నారు. సరే, నాలుగో పాయింట్ ఏంటంటే ఈ అవాయిడింగ్ న్యూ స్కిల్స్. అంటే న్యూ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవటం, స్కిల్ అప్గ్రేడేషన్ ఉండరు. అంటే చాలా మంది ఏంటంటే ఒక బద్ధకంగా, ఒక లేజినెస్ ఉంటారు. ఇప్పటికే చాలా కష్టపడిపోయాం, ఇంకా చాలా ఆఫీస్కి వెళ్తున్నాం, జాబ్ చేస్తున్నాం, జీతం వస్తుంది, చాలే మన జీవితానికి ఇంతవరకు చాలే, ఒక కంఫర్ట్ లెవెల్లో చూస్తున్నారు. కానీ స్ట్రగ్లింగ్ మోడ్ లో రావట్లేదు. ఇంకా గ్రో అవుదాం, న్యూ స్కిల్స్ డెవలప్ చేద్దాం, ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా జాయిన్ అవుదాం, ఇలా అనుకోకపోవటం వల్ల స్కిల్స్ డెవలప్ అవ్వదు. అప్పుడు రెండో ఇన్కమ్ మీద డిపెండ్ అవడానికి, ఇంకో ఇన్కమ్ జనరేషన్ పెంచుకోవాలి అంటే స్కిల్స్ పెరగాలి. సో ఆ థాట్స్ ఉండవు. అంటే టైంని ఏం చేస్తున్నాం అంటే కొంచెం ఎక్కువ వేస్ట్ చేస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్టివ్గా వాడుకుంటారు. తర్వాత వచ్చి ఏంటంటే లివింగ్ వితౌట్ ఏ బడ్జెట్. అసలు ఒక బడ్జెట్ లేకుండా ఇప్పుడు నెలకి నా ఖర్చు ఎంత, ఆదాయం ఎంత. అంటే రిచ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు బిలో మీన్స్లో ఉంటారు. అంటే వాళ్ళు వచ్చిన ఆదాయం కన్నా తక్కువలో బతుకుతారు. మిడిల్ క్లాస్ ఏంటంటే వాళ్ళ ఆదాయం కన్నా ఎక్కువలో ఉంటారు. నెల వచ్చేపాటికి 2 లక్షలు సంపాదిస్తే 15 రూపాయలు ఖర్చు, 2 లక్షలు శాలరీ ఉన్నా మంత్ ఎండ్ అయ్యేపాటికి మళ్ళీ ఏమీ ఉండదు. వాళ్ళ ఈఎంఐలు అవి ఇవి దీనికే సరిపోతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఒక బడ్జెట్ వేసుకోవటం, ఆ బడ్జెట్ని తగ్గట్టుగా ఖర్చు పెట్టడం అనేది తెలియట్లేదు. ఇదే మేజర్గా ఉంది. తర్వాత ఏంటంటే టేకింగ్ హై ఇంట్రెస్ట్ డెబిట్. అప్పు చేయటం కూడా వీళ్ళు ఏంటి వడ్డీ రేట్లకు డబ్బులు తెచ్చుకుంటారు. సో ఎక్కువ ఎందుకు తీసుకొస్తున్నామంటే ఆన్ టైంలో పేమెంట్ చేయకపోవటం వల్ల వీళ్ళు ఏమవుతారు, ఎక్కువ సిబిల్ స్కోర్స్ ఉండవు. సో దానివల్ల ఏమవుతుందంటే బయట ఎక్కువ రేట్ 2%, 3% తీసుకోవాలి. వెన్ బ్యాంక్స్ ఆర్ గివింగ్ 11-12%, వీళ్ళు ఎందుకంటే హై ఇంట్రెస్ట్ రేట్లు, క్రెడిట్ కార్డులు వాడటం, విచ్చలవిడిగా ప్యానిక్. ఇప్పుడు ఎప్పుడైతే బడ్జెట్ లేదో
ఇవన్నీ రిలేటెడ్ అనమాట. ఇప్పుడు హ్మ్. ఫస్ట్ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అన్నీ వన్ బై వన్ రిలేటెడ్‌గా ఉంటాయి. సో, హై ఇంట్రెస్ట్ తీసుకోవటం అనేది నెసెసిటీ అయిపోతుంది. ఎవరెవరు కాబట్టి హై ఇంట్రెస్ట్ తీసుకుంటారు. అలాగే వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైమ్. ఇప్పుడు కాదులే కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు జాతకంలో మంచి రోజులొచ్చినప్పుడు చూద్దాం. ఆ! ఎక్కువ ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బి కింగ్ ఏదో అన్నట్టు. అలా ఉంటది. తర్వాత ఏదైనా మార్పు గ్రహస్థితి మారినప్పుడు చూద్దాము. ఇలా హ్మ్. ఆలోచిస్తుంటారు గానీ ఇమ్మీడియేట్ యాక్షన్‌లోకి ఎళ్ళరనమాట. హ్మ్. దానివల్ల కూడా వీళ్ళు డెబిట్ అవుతుంటారు. హ్మ్. సో, ఇప్పుడు ఇగ్నోరింగ్ ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయటం అదే. ఏదన్నా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయటం అనేది వీళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా డెబిట్‌లో ఉంటాం. హ్మ్. ఇదొక డెబిట్ సైకిల్ ఏంటంటే అప్పు సైకిల్ ఏంటంటే ఈ అప్పు తీర్చడం, ఇంకో అప్పు చేయటం, ఇంకో అప్పు తీర్చడం, ఇంకో అప్పు చేయటం ఈ టైప్‌లో అయిపోయి స్పెండింగ్ విపరీతంగా అయిపోయి ఒక రకంగా ఏమవుతామంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి, నీరసం హ్మ్. వచ్చేసి, స్కిల్స్ ఇంప్రూవ్ గాక మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఇవన్నీ నెగెటివ్ మైండ్‌లో ఉంటాం. తర్వాత ఏందంటే దానివల్ల ఏమవుతుంది క్విక్ మనీ కావాలని చేస్తుంటాం. అంటే నాకు ఈ షేర్ మార్కెట్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే వాళ్ళేమంటారు నాకు గాదు రేపు పొద్దున కావాలి, 1 వీక్‌లో కావాలి. సో, క్విక్ మనీ కావాలని చెప్పి ఇంకా డెబిట్ ట్రాప్‌లో పడిపోతాం. హ్మ్. దానివల్ల ఏంటంటే అప్పు చేసి ఆ డబ్బులు ష ఆప్షన్స్ కొందామా లేకపోతే ఫాస్ట్‌గా ఏమొస్తదనేది ఆలోచించి ఇంకా ఎక్కువ ట్రాప్‌లో పడిపోతున్నారు. హ్మ్. తర్వాత ఏంటంటే దే మెయిన్ ఏంటంటే దే నెవర్ లెర్న్ అబౌట్ మనీ. హ్మ్. అసలు మనీ లాంగ్వేజ్ ఏంటి? హ్మ్. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఏంటి? ఎలా గ్రో అవుతాం? అసలు రియాలిటీ ఏంటి? సో, రియల్ లైఫ్‌లో ఎలా వస్తుంది? ఫాంటసీస్ కాకుండా హ్మ్. ఎలా మనం గ్రో అవుతున్నాం? ఏంటనేది వీళ్ళు తెలుసుకోకపోవటం వల్ల ఈ 10 హ్యాబిట్స్ వల్ల, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల వీళ్ళేంటంటే వీళ్ళ దగ్గరికి మనీ రావట్ల. సో, ఇది మేజర్ మిస్టేక్స్ అవుతుందిది. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థాంక్ యూ అండి. నమస్తే.